ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్కి బ్యాంక్ నుంచి వచ్చి గుండె పగిలే లాంటి విషయాన్ని అయితే చెప్తారు బ్యాంక్ ఓనర్స్. ఇక వాళ్ళ చేతిలో ఉన్న ఫైల్ చూపించి, మీ తాతయ్య షూరిటీ సంతకం పెట్టారు కాబట్టి మీరు మనవడిగా ఇక్కడ సంతకం చేస్తేనే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా 15 రోజుల్లో మీరు 100 కోట్లు మా బ్యాంకు కట్టాలి, లేదంటే ఈ ఆస్తులు అన్నీ కూడా ఇక మా వశం చేసుకుంటాం అని చెప్పి బ్యాంక్ వాళ్ళైతే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు, ఒకటే మైండ్ స్టక్ అయిపోతుంది. ఇక ఆఫీస్లోంచి అలాగే నడుచుకుంటూ బయటికి వస్తాడు. శృతి మొత్తం గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి సార్, ఏంటి ఇట్లా ఉన్నారు, ఎప్పుడు ఇలా ఉండరు కదా, ఏదో జరిగింది, ఏదో విషయంలో డిస్టర్బ్ అయ్యారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ మెల్లగా నడుచుకుంటూ అలాగే రోడ్డు మీద వెనకాల డ్రైవర్ వచ్చి సార్ 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 అని చెప్పి పిలుస్తున్నాక కూడా కనీసం డ్రైవర్ గొంతు కూడా వినబడినంత పరజ్ఞానంలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రాజ్. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్యని ఇక రుద్రని దానలక్ష్మి ఇద్దరు కూడా డబ్బు ఇమ్మని, ఒకరు 2 లక్షలు ఒకరు 3 లక్షలు ఇమ్మని మరి ఇక అడగడం జరుగుతుంది. కావ్య సరే కదా, ఎంతైనా ఈ ఆస్తి మొత్తం కూడా ఇక వీళ్ళదే, నా పేరు మీద తాతయ్య గారు రాశారు, దాని గురించి నేను ఇక వీళ్ళకి ఇచ్చిన డబ్బుని లెక్క చెప్పాలి, అంతవరకే అని చెప్పి మొత్తానికి కావ్య వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తుంది. కానీ ఇక ఇక్కడ చూస్తే రుద్రాని ఈ డబ్బుతో ఆగదు, ఇంకా డబ్బు కావాలని ప్రతిరోజు ఈ కావ్యని ఇలాగే అడుగుతూ ఉంటాను. ఎప్పుడైనా ఏదన్నా ఎదురు సమాధానం చెప్తే అప్పుడు దానలక్ష్మిని ఉసుగొలుపుతాను, ఈ విధంగా దొరికినంత దోచుకుంటూ పోవాలి అని చెప్పి రుద్రాని ఇక పన్నాగం వేస్తుంది. ఇక రాజ్ ఒక్కసారిగా డ్రైవర్ గొంతు విని అలానే నుంచుగానే, ఏంటి సార్, కారు తీస్తే లోపలే మీరు నడుచుకుంటూ బయటకు వచ్చేసారు, మీ వెనకాలే ఇందాక నుంచి అరుస్తూ వస్తున్నాను సార్, మీరు కారులోకి రండి అనగానే ఇక రాజ్ వెంటనే కారులో కూర్చుంటాడు. సార్ ఎక్కడికి వెళ్ళాలి, ఇంటికైనా అనగానే ఇంటికి కాదు అని చెప్పి ఇక అడ్రస్ చెప్తాడు. జగదీష్ రావు ఇక సీతారామయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇక రాజ్ అయితే వెళ్తాడు. గేటు దగ్గర ఇక అక్కడే ఒక వాచ్మెన్ చూసి లోపల ఉన్నారా అని చెప్పి అడుగుతాడు. జగదీష్ అంకుల్ వాళ్ళ కొడుకు ఇక లోపల ఉన్నా కూడా కావాలని అబద్ధం చెప్పించి, ఎవరు లేదు సార్, ఫారెన్ వెళ్ళిపోయారు అని చెప్పి అబద్ధం చెప్తాడు అక్కడ ఉన్న వాచ్మెన్. ఇక రాజ్ అయితే ఏంటి అసలు మొత్తం తలక్రిందులైపోయింది, తాతయ్య కోమాలో ఉండడం ఏంటి, ఆస్తి మొత్తం జప్తు చేసుకుంటామని బ్యాంకు వాళ్ళు రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి రాజ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇక లోపలే ఇక ఆ ఇంటికి సంబంధించిన వారసుడు లోపల ఉండి కూడా అబద్ధం చెప్పిస్తాడు. ఎందుకంటే డబ్బు మొత్తం చిట్ ఫండ్స్లో తన సొంతగా తన ఇంట్లో పెట్టుకొని అందరి డబ్బులు తను దోచేసి ఎవరికి కూడా రూపాయి ఇవ్వకుండా నష్టం వచ్చినట్టుగా చెప్పి చిట్ ఫండ్స్ కంపెనీ ఎత్తేసి ఇక అక్కడి నుంచి పరారీలో ఉండాలని ఇక లోపలే ఉంటూ అందరికీ కూడా అబద్ధం చెప్పిస్తూ ఉంటాడు. రాజ్ ఏమో ఇక ఆలోచిస్తూ ఏం చెయ్యాలి, ఇటు వాళ్ళ మనవడు గారు లేరు, ఇటు చూస్తే అప్పు తీసుకున్న ఇక తాతయ్య గారు ఫ్రెండు లేడు, ఇప్పుడు తాతయ్య గారు కూడా ఇక కోమాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్యని ఏ రకంగా పరిష్కరించాలి, కావ్యకి ఏదన్నా ఐడియా వస్తుంది, కావ్య సహాయం తీసుకుంటే మంచిదేమో, కళావతికి ఈ విషయం చెప్పాలి అని చెప్పి రాజ్ ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య రుద్రానికి అలాగే ఇక రుద్రానికి దానలక్ష్మికి ఇద్దరికి డబ్బు ఇచ్చిన సంగతి మొత్తం కూడా ఒక డైరీలో నోట్ చేసుకుంటుంది. ఇక తన పని తను చేసుకుంటూ ఉంటే రాజ్ సడన్గా మధ్యాహ్నం ఎప్పుడూ రాని టైంలో ఇంటికి రావటం గమనిస్తుంది. ఒక్కసారిగా రాజ్ మొహం అంతా ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే, ఏమండి ఈ టైంలో వచ్చారేంటి, భోజనం వడ్డించమంటారా అనగానే, భోజనం కాదు, ఒక్కసారి నీతో కొంచెం మాట్లాడాలి అనగానే, వస్తున్నానండి అని చెప్పి ఇంకా రూమ్లోకి వస్తుంది. ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకొని బోరున ఏడ్చేస్తాడు రాజ్. ఏమైందండి, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, అసలు ఏమైంది, ఆఫీసులో ఏమన్నా తేడా వచ్చిందా, ఏమన్నా ప్రాబ్లమా చెప్పండి అనగానే, కళావతి నాకు చాలా బాధ అనిపిస్తుంది, అసలు నిజానికి మనం ఏ పాపం చేశామో ఏమో,
ఇప్పటి వరకు ఇంట్లో మనశ్శాంతి లేదనుకుంటే అంతకంటే పెద్ద పిడుగు నెత్తి మీద పడింది అని చెప్పి జరిగిన విషయాన్ని రాజు అయితే చెప్తాడు. బ్యాంకులో ఇప్పుడు మనం 100 కోట్ల రూపాయలు జమ చెయ్యాలి, లేదంటే మన ఆస్తులు, మన ఇల్లు, మన కంపెనీలు అన్నీ కూడా ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకుంటారు అని చెప్పి బాధపడుతూ చెప్తాడు. ఒక్కసారిగా కావ్య, ఏంటి ఇంత ఘోరం? ఇక ఆయన వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మనవలు కానీ ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి కలుద్దాం, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ విషయంలో సహాయం చేస్తారు. ఇక తాతయ్యకి వాళ్ళకి సంబంధం లేదని, ఏ అప్పైనా వాళ్ళే భరించాలని వాళ్ళతో మనం మాట్లాడదాం పదండి అని అంటుంది కావ్య. లేదు కళావతి, నేను సరాసరి అక్కడి నుంచే వస్తున్నాను. వాళ్ళ మనవడు కూడా ఫారెన్ వెళ్ళిపోయాడంట, మొన్నటి వరకు ఇక్కడే ఉన్నాడంట. ఇప్పుడు లాస్ట్గా ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఆ డబ్బంతా మనం కట్టకపోతే ఖచ్చితంగా ఇల్లు అలాగే కంపెనీలు జప్తు చేసుకుంటారు. నిలువ నీడ కూడా లేకుండా అయిపోయింది కళావతి అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు రాజ్. మీరు ధైర్యం కోల్పోకండి, నేను ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో ఒకటి చేసి మన ఇల్లుని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ వాళ్ళకి వెళ్లకుండా చూస్తాము. ఇక మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి కావ్య ఓదార్చి ఇక తన మనసులో ఉన్న బాధ అంతా కూడా కృష్ణయ్యకి చెప్పుకుంటుంది. కృష్ణయ్య, నేను ఏ రోజు ఏమీ అడగలేదు. నేను నా భర్త కలిసి ఉండాలని, నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలని ఆ ఒక్క విషయం తప్ప నేను ఎప్పుడూ నగలు అడగలేదు, ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు. కానీ ఇంటి పత్రాలు మొత్తం కూడా నా పేరు మీద మార్చేలాగా చేశావు. ఇప్పుడేమో ఇల్లు విషయం మొత్తం ఆస్తులన్నీ కూడా బ్యాంకు వాళ్ళు జప్తు తీసుకుని వెళ్ళిపోతారన్న విషయం ఇక ఆయన చెప్తున్నారు. ఏంటి ప్రభు, ఏం చెయ్యాలి నేను? ఈ కృష్ణ లీలలతో నాకు ఏదో ఒకటి ఐడియా వచ్చేలాగా చెయ్యి. నా భర్త ఆ రకంగా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని చెప్పి ఇక కృష్ణుడి దగ్గర బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇక బాధపడుతూ ఉన్న కావ్యం చూస్తుంది రుద్రాణి. ఇక సంతోషంతో ఉప్పొంగిపోతూ, అమ్మయ్య, నాకు ఇన్నాళ్ళకి నా కక్ష తీరుతుందిరా రాహుల్. నిజానికి ఈ కావ్య ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుందా, నాకు ఈ ఇంటికి సంబంధం ఏమీ లేదంటుందా, తిరగేసి ఈ ఆస్తి ముక్కలు చేయకుండా కాపాడేస్తుందా? ఇప్పుడు అర్థమవుతుంది ఈ రుద్రాణి అంటే. ఈ రుద్రాణి ఈ ఇంట్లో ఉన్నదే ఆస్తి కోసం. అలాంటి ఆస్తిని ఈ కావ్య కొట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటానా అనగానే, ఏంటి మమ్మీ, ఏమైంది, ఏం చేసావు మమ్మీ, అలా ఏడుస్తూ ఇక బాధపడుతుంది. ఆస్తి మొత్తం బ్యాంక్ వాళ్ళు జప్తు చేయడం ఏంటి మమ్మీ అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే, ఒరేయ్, నువ్వు ఎప్పుడు కూడా కొంతవరకే ఆలోచిస్తావు, నేను దూరంగా ఆలోచిస్తాను. ఇక మనం ఈ ఇంట్లో ఖచ్చితంగా మన ఆస్తిని మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదురా, ఆస్తి మొత్తం మనమే కొట్టేయచ్చు అని చెప్పి అంటుంది. ఏంటి మమ్మీ, ఏం ఐడియా వేసావు అనగానే, ఏం ఐడియా వేసానో చెప్తే నీకు దిమ్మ తిరిగిపోయిద్దిరా అనగానే, చెప్పు మమ్మీ, నాకెందుకో చాలా ఆత్రంగా అనిపిస్తుంది. ఈ కళావతి ఆస్తి పోయిందని బోరున ఏడవటం, నువ్వేమో మనకు ఆస్తి వస్తుందని చెప్తున్నావు, ఏం జరుగుతుంది మమ్మీ అని చెప్పి అడగగానే ఇక అప్పుడు చెప్తుంది రుద్రాణి కుట్ర. ఏమీ లేదురా, ఇక మన తాతయ్య గారు, అదే నా కన్న తండ్రి కాని తండ్రి సీతారామయ్యకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి 100 కోట్ల షూరిటీ మన తాతయ్య గారు పెట్టినట్టుగా నటించాను. ఇంకొక విషయం ఏంటంటే, అంతకుముందు జగదీష్ అంకుల్ అని ఒక అతను ఉండేవాడు, తాతయ్య గారికి బెస్ట్ ఫ్రెండ్. ఆయనకి ఈయన షూరిటీ ఇవ్వడం జరిగింది, ఆయన అప్పు తీర్చడం జరిగింది, ఆయన చనిపోవటము జరిగింది. ఆ టైంలో రాజ్ వీళ్ళందరూ చిన్న పిల్లవాళ్ళు. అదంతా ఎప్పుడో జరిగింది, అదే నేను గుర్తు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇక ఆ ముసలివాడు కోమాలో ఉండేసరికి ఇక మొత్తం ప్లాను గీశాను. ఇక ఖచ్చితంగా కళ్ళు తెరవని పరిస్థితుల్లో ఇక ఆ ముసలోడు ఉన్నాడు. అలాంటప్పుడు ఎలాంటి అల్లికలైనా అల్లచ్చని నేనే ఒక కొత్త కథని సృష్టించానురా రాహుల్ అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాహుల్. ఏంటి మామ్, ఏం కథది అనగానే, ఇప్పుడు ఆ కథ చెప్తే నీకు కళ్ళు తిరగడమే కాదురా, నీ మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతావు అని చెప్పి అంటుంది రుద్రాణి.
ఏంటో చెప్పు మమ్మీ అనగానే, వద్దు ఇప్పుడు చెప్పను. ఈ ఇంట్లో స్వప్న ఎక్కడ పడితే అక్కడ గుంట నక్కలాగా చూస్తూ మనం ఎప్పుడెప్పుడు దొరికిపోతామా, ఎప్పుడెప్పుడు మనల్ని బయటికి నెట్టేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటుందిరా నీ భార్య. అలాంటప్పుడు ఇక్కడ ఈ విషయం నేను చెప్పను, ఇక జరిగేది జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఇక తన కుట్రని రాహుల్కి కూడా చెప్పదు. ఇక రాస్ అలా బాధపడుతూ ఉన్న విషయాన్ని కృష్ణుడితో చెప్పుకొని ఇక ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిస్తే అందరూ బాధపడతారు. కాబట్టి 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజుల టైంలో ఏదో ఒకటి చేసి ఇక ఈ ఇంటిని కనీసం కంపెనీని ఇక జప్తు చేయకుండా చూసుకోవాలి. అప్పుడే ఈ ఇల్లు ఒక పద్ధతిగా రన్ అవుతుంది అని చెప్పి కావ్య ఇక తన అయిన కృషిలో ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి ఏంటి అన్నది ఇక ట్రై చేయడానికి స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తానికైతే ఆ జగదీష్ రావు అనే అతని వాళ్ళ మనవడు ఎక్కడ ఉన్నాడో ఇక అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తుంది. అక్కడ వాచ్మెన్ అయితే, లేరమ్మా, ఆయన వెళ్ళిపోయి సంవత్సర కాలం పడుతుంది, ఆయన లేరు, ఈ ఇల్లు మొత్తం కూడా నేనే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాను అని చెప్పి అబద్ధం చెప్పడం కావ్యకి ఎక్కడో ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇల్లు చూస్తుంటే ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వీడు మాత్రం లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సరే అయితే అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి పక్కకి వచ్చేస్తుంది. పక్కకు వచ్చేసి ఇక అతనుని సైడ్ నుంచి ఇక పక్క నుంచి వెళ్ళే దారిని కనుక్కొని కావ్య చాలా డేర్గా ఆ దారిలోంచి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తుంది. ఇక వెళ్ళగానే ఇక జగదీష్ రావు అంకుల మనవడు డ్రింక్ చేస్తూ ఇక చాలా హ్యాపీగా ఉన్న పలంగా మనకి ఇంత పెద్ద బంపర్ ఆఫర్ వచ్చింది, అలాంటప్పుడు మనం ఎలా వదులుకుంటాం అని చెప్పి అంటూ ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్తో. ఏం బంపర్ ఆఫరు, ఈడేంటి ఎంత హ్యాపీగా ఉన్నాడు, అయినా వీడు ఫారెన్ వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పించి లోపల ఈ రకంగా వీడు ఉన్నాడు, ఎక్కడో ఏదో మోసం జరిగింది, వీడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అక్కడే ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక కాల్ రావటం, ఇక ఆయన అతను ఫోన్ మాట్లాడడం కావ్య వింటుంది. ఏంటి, ఏమైంది, నాకు కావాల్సిన డబ్బు, నాకు కావాల్సింది డబ్బు కాదు, నాకు కావాల్సింది వాళ్ళు రోడ్డు మీద పడడం, అంతే, అదే నేను కోరుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అవతల నుంచి, లేదు రోడ్డు మీద పడడం కాదు, రేపటి రోజులకి రోడ్డు మీదకి వచ్చేసి కుటుంబం అంతా ఇక అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి చెప్పడం విని, హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇక ఖచ్చితంగా రోడ్డు మీద పడుతుంది కదా ఆ ఫ్యామిలీ, నన్ను ఎంత టార్చర్ పెట్టింది ఆ ఫ్యామిలీ, నాకంటే ఎదిగిపోయి ఇక నాకంటే చిన్నాడైన రాజ్ అంత అందలానికి ఎక్కిపోయి ఇక నన్ను సామంతిని ఇద్దరిని దెబ్బ కొట్టాడు. ఈ ఇద్దరిని అన్నదమ్ములని అనుకోలేదు ఆ పిచ్చి వాళ్ళు. సామంత్ నేను ఇద్దరం ఒక ఇంటి మనవళ్ళమే. అలాంటి మా ఇద్దరి కంపెనీలు మూత పడిపోయేలాగా చేసిన ఆ రాజ్ ఏ రోజు మనశ్శాంతిగా ఉండకూడదు. వాడు ఈ మొత్తం కంపెనీ ఇల్లు మొత్తం కూడా అకౌంట్ నుంచి జమ చేసుకొని వాళ్ళందరూ కూడా ఈ ఆస్తుల్ని తీసుకొని వెళ్ళిపోతే ఇక అంతకంటే ఇక నాకేం కావసరం లేదు అని చెప్పి ఇక సంతోషపడుతూ ఉంటాడు. కావ్య ఒక్కసారిగా షాక్ తింటుంది. అంటే అనామిక బాయ్ ఫ్రెండు, ఇక వీడు ఇద్దరు కలిసి అన్నదమ్ముల ఒక ఇంటి మనవల, వీళ్ళిద్దరూ అతని మీద పగ తీర్చుకోవడం కోసం ఎవరితోనో ఏదో చేతులు కలిపారు, కావాలని ఇక తాతయ్య గారిని ఇరికించాలని ఏదో పెద్ద ప్లానే వేశారు అని చెప్పి ఇక కావ్యకైతే డౌట్ వచ్చి ఇక ఖచ్చితంగా ఇదేదో పెద్ద విషయమే, ఈ విషయాన్ని నేను నా చేతులతో నేనే ఛేదించాలి అని చెప్పి ఇక బాగా ఐడియా వేస్తుంది కావ్య. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ద్వారా డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే తాతయ్య గారు స్పృహలో ఉండాలి. స్పృహలో ఉంటేనే అతని మాట చెల్లుతుంది. అతను కోమాలో ఉన్నాడు కాబట్టి కోమా నుంచి బయటికి వచ్చిన మరుక్షణమే చెప్తారని కొంత టైం తీసుకుందామని చెప్పి కావ్య రాజ్తో చెప్తుంది. రాజ్ వెంటనే, సరే అయితే కాలావతి, నిజంగానే నాకు ఈ ఐడియా రాలేదు, తాతయ్య గారు ఎప్పుడు కోమా నుంచి వస్తారో అప్పుడు సెటిల్ చేద్దామని చెప్పి మనం 2వ పిటిషన్ వేసుకుందామని చెప్పి ఇక వాళ్ళకి వాళ్ళే అప్రోచ్ అవుతారు లాయర్కి.
ఇక బ్యాంకు మేనేజర్లకి అర్థం కాదు. అదేంటి మీరు 15 రోజుల్లో అప్పన్నా తీరుస్తాము లేకపోతే జమన్నా చేస్తామని మీరు ఇక్కడ సంతకం పెట్టారు, మర్చిపోయారా? మీరు అనుకున్న టైము దాటిపోయింది కాబట్టి మీ ఇల్లు, ఈ కంపెనీలు ఇవన్నీ మా సొంతం అని చెప్పి అంటూ ఉండగా ఇంట్లో పెద్ద రణరంగమే జరుగుతుంది. దానిలక్ష్మి అలాగే ఇక అందరూ కూడా ఏంటి ఇన్ని అప్పులకి సంతకం పెట్టాడా మామయ్య? ఇంట్లో వాళ్ళందరికీ దిక్కులు మాలిన వాళ్ళని చేసేసి రోడ్డు మీద పడేసి ఇక సంతోషంగా ఆయన కోమలో ఉన్నారా? ఈ అప్పుకి మాకు ఎలాంటి సంబంధము లేదు. అసలు గట్టిగా మాట్లాడితే ఈ ఇంటికి నా కొడుకు వారసుడే కాదని నేను ఎక్కడైనా చెప్తాను, అంతే తప్పించి ఈ అప్పుకి మాకు సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లాయర్ గారైతే నువ్వు ఎంతైనా ఈ ఇంటి కోడలు కదమ్మా, ఎంతైనా నీ కొడుకు మనవడు కాబట్టి ఈ ఇల్లు, ఈ ఫ్యాక్టరీలు, ఆస్తులు మొత్తం జప్తు అయిపోగా ఇంకా అందరికీ కూడా 5 కోట్లు అప్పు మిగులుతుంది కాబట్టి ఇక ఇంటి మనవలుగా తలకొక 5 కోట్లు అప్పు తీర్చాలి అని చెప్పి ఇక లాయర్ గారైతే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారిగా ఇక అసలైన బుద్ధి బయటపడుతుంది. అదేంటి ఈ ఇంటికి సంబంధించిన వారసుడు నా కొడుకే, కానీ వీటికి సంబంధించిన అన్నీ కూడా రాజే చూసుకున్నాడు, దీని కష్టాజితం రాజే ఉన్నాడు కాబట్టి దీనిలో నష్టపరిహారం కూడా రాజా అనుభవించాలి. నా కొడుకు ఏ రోజు ఆఫీస్కే వెళ్ళలేదు, అసలు నా కొడుకు గట్టిగా మాట్లాడితే ఆటో వేస్తున్నాడు, ఈ ఇంట్లోనే లేడు, ఈ ఇంటికి మాకు సంబంధం లేదు అని చెప్పి ఇక దానిలక్ష్మి ప్లేట్ ఫిరాయించేస్తుంది. ఇక ఆ మాటలన్నీ విని దానిలక్ష్మి మాటలు విన్న ఇక కావ్య అలాగే అపర్ణ, ఇందిరాదేవి అందరూ ఆశ్చర్యపోతారు. డబ్బు ఉంటేనే బంధాలు, డబ్బు లేకపోతే బంధాలు తెంచుకునే రోజులు ఇవి. ఈ ఇంటిలో సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి రాజ్ కష్టమని కనీసం ఇప్పుడైనా ఒప్పుకున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ దానిలక్ష్మి కనగానే అవునక్క, ఇన్నాళ్ళకి నిజం చెప్తున్నాను, నా కొడుకుకి సమాన వాటా ఉందని చెప్పి బుద్ధి గడ్డి తిని అన్నాను. నిజానికి సమానమైన వాటా ఎప్పుడూ లేదు, నా కొడుకు ఏ రోజు కూడా ఆఫీస్కి రాలేదు, అందుకే నిజం చెప్తున్నాను. ఈ ఆస్తి గురించి ఇక నాకు ఈ అప్పుల గురించి సంబంధమే లేదు అని చెప్పి పక్కకు తప్పుకుంటుంది. ఇక కావ్య అయితే ఇక ఒక్కసారిగా అప్పుడు గట్టిగా ఆలోచన చేస్తుంది. అయితే ఈ ఇంటికి సంబంధించిన చిన్న మనవడైన కళ్యాణ్కి ఎలాగ సంబంధం లేదో ఈయనకు కూడా సంబంధం లేదు అనగానే ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది. ఏంటి రాజ్కి సంబంధం లేదా? మరి అలాంటప్పుడు ఇక ఈ ఇంటికి సంబంధించిన ఆస్తులు అంతస్తులు రాజువే కదా అనగానే అలా మీరు అనుకుంటే పొరపాటే, ఆయన మనవడే, ఆయన విలువలకి మనవడు, కానీ ఈ ఆస్తికి మొత్తానికి వారసురాల్ని నేను. ఆయన చనిపోయే ముందు ఆయన కోమాకి వెళ్ళిపోయే ముందు ఆస్తులన్నీ నా పేరు మీద రాశారు కాబట్టి ప్రతి ఒక్క రూపాయి నాది, నేను ఎలాంటి జప్తులు చేయను, ఈ ఇల్లు కూడా ఈ కంపెనీలు కూడా నా పేరు మీద ఉన్నాయి, సీతారామయ్య గారు నా పేరు మీద వీలునామా రాశారు అని చెప్పి చూపించేసరికి ఇక బ్యాంకు వాళ్ళు ఇక లాయర్తో ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక రాజుని వెంటనే అదేంటి సార్, మనోళ్ళుగా మీరు కదా హక్కుదారులు, మీరే కదా సంతకం చేశారు అనగానే హక్కుదారు నేనే, కానీ నా దగ్గర రూపాయి లేదు, అంతా కూడా నా భార్య అయిన కళావతి దగ్గరే ఉంది, ఆమె ఏమో ఈ ఇల్లు గురించి ఆమె ఆస్తిని పంపడానికి ఇష్టం పడట్లేదు, ఈ విషయంలో నేనేమీ చేయలేను అని చెప్పి రాజ్ చెప్పడం జరుగుతుంది. ఇక ఆ మాటలకి కావ్యని ఇక ఆ బ్యాంక్ వాళ్ళు చూడండి మేడం, మీరైనా ఆస్తి మీ భర్తదైనా ఒకటే, ఆ ఆస్తి కూడా సీతారామయ్య గారిది, అలాంటప్పుడు మీది ఎలా అవుతుంది? ఆయన ఏదో పేరు రాశారు తప్పించి ఆయన చేసిన అప్పుకి షూరిటీ ఉన్నారు కాబట్టి 10 కోట్ల ఆస్తి మీరు ఇచ్చేయాల్సిందే, కాదు కూడదు అంటే జైలుకి వెళ్తారు అనగానే కావ్య ఏ జైలుకైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దుగ్గిరాల ఇంట్లో నుంచి వీళ్ళెవ్వరినీ కదిలించే హక్కు అధికారం మీకు లేదు, ఏదైనా అనుభవించాలన్నా ఏదైనా చెయ్యాలన్నా అసలు ఆయన కోమా నుంచి బయటికి వచ్చే వరకు టైం ఇవ్వండి, లేదంటే ఈ విషయంలో నేనేమి చేయలేను, మీకు నిజంగా ఆస్తులు హక్కులు అన్నీ కూడా కరెక్ట్గా మీరు కనుక్కొనే కదా షూరిటీ పెట్టించుకుంటారు, ఆయనకు సంబంధించిన ఆస్తి 1 రూపాయి కూడా లేదు, అలాంటప్పుడు సీతారామయ్య గారినే ఇక అదుపులోకి తీసుకుంటారా? చెయ్యండి, కోమాలో ఉన్నారు ఆయన,
ఏ కోర్టయ్యా కోమాలో ఉన్నాయన్ని అరెస్ట్ చేస్తుందో నేను చూస్తాను. ఈ ఆస్తి మొత్తం నాది అన్నాను కదా అని చెప్పి కావ్య కూడా తెగించి మాట్లాడుతుంది. ఇక కావ్య మాటలకి దెబ్బకి ఇక అక్కడి నుంచి మీకు మరికొన్ని రోజులు టైం ఇస్తున్నాము, ఈ టైం లోపల ఆలోచించుకోండి అని చెప్పి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రుద్రానికి నోటి వెంట మాట ఉండదు. ఇదేంటిది, ఈ కావ్య ఇలా అడ్డం పడుతుంది, రాజ్ అంటే మర్యాద లేదు. ఇదిగో కావ్య, నీకు ఈ కుటుంబం మీద ప్రేమ లేదా? కుటుంబం అంతా రోడ్డు మీద పడిద్దన్నా కూడా నువ్వు ఆస్తుల్ని నీ ఆస్తులు అంటావేంటి అనగానే, చూడండి రుద్రాణి గారు, నేను ఆస్తి రాసిస్తేనే కుటుంబం రోడ్డు మీద పడిద్ది, నేను రాయనంత వరకు కుటుంబం రోడ్డు మీద పడదు. కుటుంబం అంతా కూడా అండగా నేను ఉండగా ఏం జరగదు. ఆయన నేను ఈ ఇంటికి మనవడు మనవరాలం, మా మీద మేము బాధ్యత మోస్తున్నాం, మీరు మధ్యలో కలగజేసుకోవద్దు, అసలు మీకు దీనికి సంబంధమే లేదు. ఈరోజు ఆ హక్కుల గురించి ఆస్తుల గురించి అడిగారు తప్పించి అప్పు అనగానే అందరూ కలిసి ఆయనే మనవడని మీరందరూ చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు నిజంగా అర్థమైంది, ఈ ఆస్తికి సంబంధించిన పత్రాలు తాతయ్య గారు ఎందుకు ఎవరి పేరు మీద రాయలేదు, నా పేరు మీద ఎందుకు రాశారో నాకు అర్థమైంది. కోర్టు వాళ్ళతో నేను మాట్లాడతాను, మీరు మధ్యలో కలగ చేసుకోవద్దు అని చెప్పి కావ్య అక్కడి నుంచి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇల్లంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇక బ్యాంకు వాళ్ళు ఇల్లుని జమ చేసుకుంటారా, ఇల్లుని వేలం పాటపాడి తీసుకుంటారా అని చెప్పి ఇంటి పెద్ద ఆవిడ ఇందిరాదేవి బాధపడుతుంది. ఇక అపర్ణాదేవికి ఇందిరాదేవికి ధైర్యం చెప్తుంది కావ్య, నానమ్మ గారు, తాతయ్య గారిని ఇక ఏ రకంగా అయినా దేవుడు రక్షిస్తాడు. తాతయ్య గారు మునుపట్లాగా కళ్ళు తెరిచి విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. తాతయ్య గారు ఇంత అప్పుకి షూరిటీ సంతకం పెట్టారు అంటే నమ్మకంగా అనిపించట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక రాజ్ కూడా, అవును, తాతయ్య గారు ఎప్పుడు ఇంత పెద్ద విషయాన్ని చెప్పకుండా ఉండరు, ఖచ్చితంగా చెప్తారు, చెప్పకుండా ఈ రకంగా ఎందుకు దాచిపెడతారు అని చెప్పి ఇక అనుకుంటూనే ఉంటారు. ఇంతలోనే ఇక రుద్రాణి రాత్రికి రాత్రే ఇక అనామిక కాల్ చేయడంతో ఒక్కసారిగా బయటకు వచ్చి, చెప్పు అనామిక, అందరూ నిద్రపోతున్నారు, మనం ఇక్కడ మాట్లాడుకోవడం సేఫ్టీ కాదు, అసలు ఈ కుట్రకి మూలధారణం మనమే ఉన్నామని విషయం నా కొడుకు కూడా తెలియదు, ఎందుకు చేస్తున్నా ఫోను అని చెప్పనగానే, నాకేమన్నా పిచ్చా, అర్ధరాత్రి పూట ఎందుకు చేస్తాను, ఖచ్చితంగా ఆ కావ్య దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు నువ్వు ఏదో రకంగా కాజేసి బ్యాంకులో దాని జిరాక్స్ కాగితాలన్నా పెట్టేసేస్తే ఆటోమేటిక్గా ఇక ఆస్తి మొత్తం కూడా మన సొంతం అవుతుంది. ఇక ఇటు సామంత్ అనుకున్నట్టు రాజ్ కుటుంబం బయటకు వచ్చేస్తుంది. ఆ బ్యాంకు వాళ్ళతో కొంచెం అమౌంట్ని ఇక షూరిటీగా పెట్టిన ఇక ఆ ముసలాయన చచ్చిపోతే ఇక మనకి ఎలాంటిది ఉండదు, ఆయన బ్రతకలేడు, ఆయన నోట్లోంచి ఏ విషయమూ చెప్పలేడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళు ఇల్లు జమ చేసుకుంటారు. ఆ బ్యాంకులో మేనేజర్ మన మనిషే కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన కొంత అమౌంట్ తీసుకొని మిగిలినంతా మనకే ఇచ్చేస్తాడు. దెబ్బతో రాజ్ కుటుంబం, దుగ్గిరాల కుటుంబం రోడ్డు మీదకి, ఆస్తి నీకు నాకు, ఇక అలాగే పేరు ఆ కావికి ఉండిపోతుంది. అందుకే ఫోన్ చేశాను, నువ్వు ఆ ఆస్తి పేపర్లు ఇక కాజేయి, కావ్య కావాలని ఈ పని చేసిందని ఇంట్లో అందరూ రోడ్డు మీదకి వచ్చినా పర్వాలేదు, తనకు ఆస్తి ముఖ్యమేనని సృష్టిద్దాం అని చెప్పి ఇక అనామిక రుద్రాణితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇక స్వప్న ఇదే టైంలో ఏదో చేస్తుంది మా అత్త, ఖచ్చితంగా ఏదో దుర్మార్గం పనే చేస్తుంది, లేదంటే ఆస్తి కావాలి అని చెప్పి ఒకటే కొట్టుకుంటూ ఉన్న ఈ మనిషి ఒక్కసారిగా సాఫ్ట్గా అయిపోయి ఆస్తి మొత్తం బ్యాంకు వాళ్ళకి ఇచ్చేవాళ్ళని చెప్పి కావ్యతో ఎందుకు పొద్దున్న మాట్లాడినట్టు అని చెప్పి వెనకాలే రావడం, కావ్యం తీసుకొని ఇక మొత్తం కూడా రుద్రాణి కుట్రని కల్లారా స్వప్న కావ్య ఇద్దరు చూడటం జరుగుతుంది. ఒక్కసారిగా కావ్య, నాకు తెలుసు దీని వెనకాల ఈవిడ గారే ఉంటారని, ఈవిడ చేసిన పనికి ఇంట్లో అందరూ బెదిరిపోయి ఇక బ్యాంకు వాళ్ళకి నాకు దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు ఇచ్చేస్తానేమోనని చూసింది. కానీ ఎట్టి పరిస్థితిలోనూ జరగదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆస్తిని ఎవరి పాల కానివ్వను, ఇది ఉమ్మడి సత్తు, ఉమ్మడిగానే అనుభవించాలని తాతయ్య గారు నాకు మాట తీసుకున్నారు. తాతయ్య గారికి అదే ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవాలి. ఈ ఉమ్మడి ఆస్తి ఎవరి సొత్తు కాదు,
అని చెప్పి ఇక అసలైన డాక్యుమెంట్స్, అసలైన షూరిటీ సంతకాలు బ్యాంకు వాళ్ళ దగ్గరే కదా ఉంటాయి. ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి ఒకరోజు ఇక అసలైన ఆ మనవడు ఇంట్లోనే ఉంటూ ఇంటి బయట తాళం పెట్టుకుంటూ ఉన్నాడు. వాడిని, బ్యాంక్ మేనేజర్ని ఇద్దరిని ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇద్దరు బయటపడతారు. లేదంటే ఈ విషయం ఇక్కడితో ఆగదు అని చెప్పి కావ్య, స్వప్న ప్లాన్ చేస్తారు. ఇక అప్పటికప్పుడే రాజ్ కూడా తాతయ్య గారు 100 కోట్ల ఆస్తిని షూరిటీగా పెట్టారంటే నమ్మకం లేదు కళావతి, ఏదో గందరగోళం జరుగుతుంది అనగానే, ఏదో గందరగోళం ఏంటండి, వాడు ఇంట్లోనే ఉన్నాడు, వాడి దగ్గర అసలు పేపర్లు ఉన్నాయి, కావాలని వాడు బ్యాంకు వాళ్ళతో డూప్లికేట్ పేపర్లు ఇచ్చి అందులో అమౌంట్ని పెంచేశాడు. కావాలంటే మనం వాడు లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పేపర్లు తీసుకొని వస్తే చాలు అనగానే, ఇక సరే అయితే రాజ్ ఇలాగా కావ్య ఇద్దరు కూడా ఇక ఇంటికి బయలుదేరుతారు. ఇక ఫారెన్లో ఉన్నాడని చెప్పి అబద్ధం చెప్పిస్తున్న వాడి ఇంటికి వెళ్ళి ఇక వెనక దారిలోంచి కావ్య వెళ్ళి మొత్తం కూడా వెతుకుతుంది. అసలైన డాక్యుమెంట్స్ బయటపడతాయి. సీతారామయ్య గారు ఇక ఓన్లీ ఒక 10 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టాడు. ఇక దానికి సంబంధించిన డబ్బు మొత్తం ఇదిగో ఇక్కడే దాచిపెట్టుకొని అందరికీ కూడా నష్టం కలిగేలా చేశాడు. వీడికి ఇక వత్తాసుగా సామంతు ఇక అన్న కాబట్టి ఇద్దరూ కలిసి మీ మీద కుట్ర చేసుకొని మిమ్మల్ని రోడ్డు మీదకి లాగాలని చూస్తున్నారు. ఈ పేపర్లు ఉన్నంత వరకు ఇక ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అని చెప్పి ఆ పేపర్లు అలాగే అక్కడ ఉన్న డబ్బు అంతా కూడా రాజ్, కావ్య ఇక తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే హాస్పిటల్లో కళ్యాణ్ ఇక డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటాడు. మా తాతయ్య పరిస్థితి ఎలా ఉంది, మా తాతయ్య నార్మల్గా మాట్లాడగలుగుతారా అనగానే, అయ్యో మీ తాతయ్యని ఇక హాస్పిటల్లో చాలా వరకు బాగా చూస్తున్నాం, ట్రీట్మెంట్కి బాడీ బాగా సహకరిస్తుంది, ఎప్పటికప్పుడు సృహ రాక తప్పదు అని చెప్పి చెప్పడం. ఇక తాతయ్య ఈరోజు మీరు ఖచ్చితంగా లేవాలి, ఎందుకంటే ఇక మీరు అనుకున్నట్టు అందరం కలిసే ఉంటాం తాతయ్య. మా అమ్మ ఈ ఇంట్లో చాలా బాధపడుతుంది ఆస్తుల గురించి, కేవలం నా గురించే కదా, కాబట్టి నేను ఇక నుంచి మీతోనే ఉంటాను తాతయ్య, ఈ ఇంట్లోనే ఉంటాను, కలిసికట్టుగా అందరం ఉందాం తాతయ్య అని చెప్పి అంటూ ఉన్న మాటలు ఇక సీతారామయ్య చెవులో పడి ఒక్కసారిగా కోమాలోంచి బయటకు వస్తారు. ఇక సీతారామయ్య కోమా నుంచి బయటకు వచ్చిన విషయం దుగ్గిరాల ఇంట్లో తెలుసుకొని అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. సీతారామయ్య గారు ఇక చాలా సంతోషంగా నా కొడుకు, కోడళ్ళు, నా మనవలు, మనవరాళ్ళు అందరూ కలిసే ఉన్నారు, ఎలాంటి గొడవలు లేవు, కావ్య నాకు మాట ఇచ్చింది, ఆ కావ్య ఆ మాట ఇచ్చిన ప్రకారం అందరూ కలిసి ఉండేలాగా చేసింది, ఇంతకీ ఆ కావ్యేది, కావ్య రాజేరి అని చెప్పనగానే ఇక విషయం చెప్పగానే సీతారామయ్య ఒక్కసారిగా, ఏంటి 100 కోట్ల రూపాయలకి నేను షూరిటీ సంతకం పెట్టానా, అది ఎవరు చెప్పారు, అది ఎవరన్నారు, ఈ విషయంలో అసలు నేను షూరిటీ సంతకం పెట్టిందే 10 కోట్లకి, దాన్ని 100 కోట్లుగా సున్నాని పక్కన చేర్చేసి ఇక చెప్తే అది నిజమైపోతుందా అనగానే, ఇంతలో ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి, లేదు మీరు కోమాలోంచి బయటకు వచ్చారు కాబట్టి ఇక మీరు సెల్లోకి వెళ్ళాల్సిందే, 100 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టారు అనగానే, ఆయన ఇప్పుడే కోమాలోంచి వచ్చారు, ఆయనకి టెన్షన్ పెట్టద్దు, దయచేసి మీకు కావాల్సిన డబ్బు, ఆస్తి మొత్తం కూడా జమ చేస్తాం అని చెప్పి సుభాష్ అయితే ఇక అంటూ ఉండగా, ఆగండి మావయ్య గారు, మీరు ఎలాంటి ప్రూఫ్తో 100 కోట్ల రూపాయలు ఇక మా తాతయ్య షూరిటీ పెట్టారని అంటున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇదిగోండి ఈ పేపర్లే అనగానే, నీకు ఎంత ఇస్తానన్నారు ఈ ఆస్తిలో అని చెప్పి కళ్యాణ్, ఇక రాజ్, కళ్యాణ్ అలాగే ఇక కావ్య నిలదీస్తారు. ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారు, మీరు 100 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి, నాకెంత ఇవ్వడం ఏంటి అనగానే, మరి అది డాక్యుమెంట్స్ అయితే మరి దీన్ని ఏమంటారు అని చెప్పి కావ్య అసలు డాక్యుమెంట్ చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతూ అది అనగానే పక్కనే ఉన్న రుద్రాణి వంక చూస్తూ ఉంటే, నాకు తెలుసు మీరు ఈ రుద్రాణి గారు అలాగే ఆ సామంత్ గాడు, ఆ అనామిక మీరందరూ కలిసి కుట్ర పన్ని ఇక మా దుగ్గిరాల కుటుంబం మీద మీరు పగ తీర్చుకుందామని చేసిన ప్లాన్ మొత్తం రివీల్ అయిపోయింది. నైటే మొత్తం మీ బండారం బయట పెట్టేదాన్ని, కానీ అసలు విషయం ఇక తెలుసుకునే వరకు ఈ కావ్య ఈ నిజాన్ని ఎక్కడ కూడా బయట పెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ ఆస్తిని మొక్కలు చేసి నీ మొక్క తీసుకొని నువ్వు వెళ్ళిపోకుండా
ఇక ఆ విషయంలో తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాశారని కక్షతో ఈ కుట్రంతా చేసింది నువ్వే కదా అని చెప్పి రుద్రాని దగ్గర నుంచుంటుంది కావ్య. ఒక్కసారిగా రుద్రానికి ఫీజులు ఎగిరిపోతాయి. అది అనే లోపలే ఇక చంప చెల్లుమని కొడుతుంది కావ్య. ఎప్పుడు మిమ్మల్ని ఎన్ని చేసినా రుద్రాని గారు అనే సంబోధించాను, మీకంటూ ఒక గౌరవం ఇస్తూనే వచ్చాను. కానీ ఎప్పుడైతే మీరు ఇంటి వాళ్ళు చనిపోవాలని కోరుకుని ఇంటి డబ్బు మొత్తం కూడా మీరు తీసుకొని ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద లాగాలని ఇలాంటి ప్లాన్ చేశారో అప్పుడే ఇంటి నుంచి మీరు వెలవేసి పడ్డారు. ఎంత పని చేసినా మీరు ఇంకా ఇక్కడే ఉంటారని ఎలా అనుకున్నారు అని చెప్పి అనగానే, కళావతి నువ్వాగు, ఈ మనిషిని ఏ రకంగా ట్రీట్ చేయాలో ఆ రకంగానే ట్రీట్ చేస్తారు ఇన్స్పెక్టర్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ని పిలుస్తాడు. ఒక్కసారిగా పోలీస్ వచ్చి లేని డాక్యుమెంట్స్ని ఉన్న డాక్యుమెంట్స్లా సృష్టించి మీ ఇష్టం వచ్చినంత ఆస్తిని ఈ ఇంట్లోనే ఉంటూ కొట్టేయాలని చూసినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఇక రుద్రాణిని అరెస్ట్ చేసి సెల్లో పెడతారు పోలీస్. అయితే మొత్తానికి దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన ఆస్తి మొత్తం కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆస్తులు వచ్చినప్పుడు ఒక రకంగా, అప్పులు వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడిన దానిలక్ష్మి చాలా సిగ్గుతో పశ్చాత్తాపడుతుంది. ఇంత జరుగుతున్న రుద్రాని పక్కన ఉంటూ ఇంత మంచి బంగారం లాంటి ఇంట్లో మనుషుల్ని బాధ పెట్టాను, నాకు క్షమించండి, నన్ను ఇంట్లో మీతో పాటే ఒక మెంబర్ లాగా కలుపుకోండి, దయచేసి సిగ్గుతో చచ్చిపోతున్నాను అని చెప్పి సీతారామయ్య కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. మొత్తానికైతే దానలక్ష్మి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.